సంస్థకు ఘన విజయాన్ని తెచ్చిపెట్టిన చిత్రం కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన గుండమ్మ కథ. అగ్రతారలు అక్కినేని, నందమూరి, సావిత్రి, జమున నటించిన ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ చిత్రం అపార్థాలు తొలగిన తర్వాత అక్కినేని గారితో జమున గారు నటించిన మొట్టమొదటి చిత్రం అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో గుండమ్మ గారాల పట్టి కాస్తంత పొగరున్న సరోజగా జమున గారు చక్కగా నటించారు. అక్కినేని, జమునలపై 2 యుగళ గీతాల్ని కూడా చిత్రీకరించారు. అందులో ఒకటి మలయ మారుతం అయితే రెండవది మరంద మాధురి గీతం. 2వ పాటని ఊటీ, మైసూర్ బృందావన్ గార్డెన్స్, శ్రీరంగపట్నంలో చిత్రీకరించాలి అని అనుకున్నారట. అయితే విజయ సంస్థ అధినేత చెప్పిన ప్రకారం వాహిని స్టూడియోస్ ఎదురుగా ఉన్నటువంటి విజయ గార్డెన్స్ లో చిత్రీకరించారట. నిజం, ఇంత అందమైన పాటకి బృందావనాలు, కొడైకెనాల్లు ఎందుకు చెప్పండి? ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు విందాము పవన్ పల్లవి యుగళంలో. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. రామేశ్వరము కాశీ ప్రయాగలేలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను. ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను. చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా. చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా. సఖినెరి చూపుల చల్లదనంతో జగముని ఊటి సాయగా. సఖినెరి చూపుల చల్లదనంతో జగముని ఊటి సాయగా. ప్రేమయాత్రలకు కొడైకెనాలు, కాశ్మీరాలు ఏలను. కన్నవారిని మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా. పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా. పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా. తీర్థయాత్రలకు కైలాసాలు, వైకుంఠాలు ఏలను. అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను.